ఈరోజు స్కూల్కి వెళ్ళొద్దు, స్నానం చేయించి రెడీ చేస్తాను. ఓకే. సరేనా? నీకు వాటర్ టబ్లో బబుల్స్ వేసి స్నానం చేస్తాను. ఓకేనా? వావ్. ఈ డ్రెస్ ఎందుకు వేసావమ్మా? ఎక్కడికి వెళ్తున్నాం మనం? నీకు ఇష్టమైన స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ కొనిచ్చాను కదా, మళ్ళీ మళ్ళీ కావాలనొద్దు. ఈరోజు నీకు ఇష్టమైన టమాటా కర్రీ వండాను నాన్న, తినేసి. చేదుగా ఉందమ్మా, బాలేదు. బాగానే ఉంది నాన్న, తిను. నాకు వద్దమ్మా, నాకు వద్దు. సరే, నీకు ఇష్టమైన పాట పాడితే తింటావా? మనం పైకెళ్ళి పడుకుందామా? ఓకేనమ్మా. వాష్రూమ్కి వెళ్ళరా అమ్మా. సరే. నా పేరు విక్రాంత్. అమెరికాలో నేను ఒక పారాసైకాలజిస్ట్ని, అంటే ఆత్మల గురించి రీసెర్చ్ చేస్తూ ఉంటాను. నా పని ఏంటంటే, ఒక ఇంట్లోనో ఒక మనిషి చుట్టూ ఒక ఆత్మ తిరుగుతుందని తెలిసినప్పుడు అది శూన్యంలో కలిసిపోకుండా ఎందుకలా మిగిలిపోయిందో, ఏం చేస్తే వెళ్ళిపోతుందో తెలుసుకొని ఆ ఆత్మను ప్రశాంతంగా అనంతంలో లీనమవ్వడానికి సహాయం చేస్తుంటాను. ఇప్పటి వరకు నేను యుఎస్లో ఇలాంటి చాలా కేసెస్ని పరిష్కరించాను. ప్రస్తుతం మాత్రం ఒక స్పెషల్ కేస్ కోసం ఇండియా వచ్చాను. స్పెషల్ అని ఎందుకన్నానంటే, ఇప్పుడు నేను డీల్ చేయబోయే కేస్ నా జీవితానికి సంబంధించింది. 3 months బ్యాక్ మా అక్కకి పుట్టబోయే నా మేనకోడలికి బహుమతిగా ఇవ్వడానికి నేను ఈ విల్లా కొన్నాను. కానీ ఈ విల్లాలో ఏదో జరుగుతుందని తెలిసింది. అదేంటో తెలుసుకోవడానికే నేను ఇక్కడికి వచ్చాను.
ఆ గదిలో ఏదో మమకార బంధం బందీ అయ్యుందనిపిస్తుంది. నీకు ఇష్టమైన ఐస్ క్రీమ్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తిను. బాగుందా? ఇంకోటి కావాలా? గీతిక, ఇంకా పడుకోలేదా నువ్వు? ఈ మధ్య పాప బిహేవియర్లో చాలా చేంజ్ వచ్చిందండి. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంది. బాగా సైలెంట్ అయిపోయింది. మొన్న వాళ్ళ స్కూల్లో టీచర్ కూడా అదే చెప్పారు. ఎందుకైనా మంచిది ఒకసారి హాస్పిటల్లో చూపిద్దామండి. ఈ జనరేషన్ పిల్లల బిహేవియర్లో చేంజ్ వచ్చింది. ఒక్కోసారి ఒక్కోలా బిహేవ్ చేస్తూ ఉంటారు. నువ్వు అనవసరంగా వరి అవ్వడం మానేసి వెళ్ళి పడుకో. నన్ను వర్క్ చేసుకొని. ఎంతసేపు వర్క్ కోలే కానీ పెళ్ళాం పిల్లల్ని ఎప్పుడు పట్టించుకున్నారని. ఛ! గీతిక, 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 గీతిక. గీతిక, ఏం చేస్తున్నావు ఇక్కడ? దామ్మా వెళ్దారా. ఇంత రాత్రి అక్కడేం చేస్తున్నావమ్మా? ఏవండి, లేవండి, లేవండి. ఏంటే నీ గోలా? నా మాటలు ఎప్పుడు మీకు గోలగానే ఉంటాయి, కానీ ఇది చూడండి, ఈ టైంలో టెర్రస్ పైకి వెళ్ళింది. మీకెంత చెప్పినా అర్థం కావట్లేదు. దీని బిహేవియర్లో ఏదో తేడా కనిపిస్తుంది. ఈ టైంలో టెర్రస్ పైకి ఎందుకు వెళ్ళావమ్మా?
అయినా అర్థం కాంది నీకా నాకా? ఇప్పటిదాకా వర్క్ చేసుకొని ఇప్పుడేగా పడుకుంది. అర్ధరాత్రి లేపి నాకు ఈ టార్చర్ ఏంటి? అయినా నువ్వు ఆ దిక్కుమాలిన సీరియల్స్ తగ్గించి పాపం చూసుకోవచ్చుగా. దాన్ని నేను చూసుకుంటున్నాను కాబట్టే హాస్పిటల్కి తీసుకెళ్దామని చెప్తున్నాను. అయినా మీలా పెళ్ళం పిల్లల్ని వదిలేసి బిజినెస్ ఎవరూ చేయట్లేదు. రేపటి నుంచి నువ్వెళ్ళి చెయ్యి. అమ్మ నాన్న గొడవ పడుతున్నారు, మనం పైకి వెళ్ళి బజ్జి ఉందాం పదా. అనవసరంగా నీలాంటి దాన్ని ఏరి కోరి చేసుకున్నా చూడు. నాది బుద్ధి తక్కువ. ఎవరు చేసుకోమన్నారు? మనశ్శాంతి లేనిది మీకా నాకా? లాస్ట్ 3 months నుంచి ఇలానే ఉంటుందండి. ఇంతకు ముందు చాలా యాక్టివ్గా ఉండేది, ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. ఎవరితోనో మాట్లాడుతున్నట్టు తన లోకంలో తనుంటుంది. ఏదైనా అడిగితే సైలెంట్గా చూస్తుంది తప్ప ఆన్సర్ చెప్పడం లేదు. రాత్రులు కూడా ఎక్కువగా నిద్రపోవడం లేదు. పాపను టెస్ట్ చేశాను. పెద్దగా వర్రీ అవ్వాల్సిందేం లేదండి. తనేదో విషయంలో కాస్త డిస్టర్బ్ అయినట్టుంది. మీరు కొంచెం తన మీద ఎక్కువ అటెన్షను, అఫెక్షను చూపించండి. మీరిద్దరూ తన ముందు ఏమైనా గొడవ పడుతుంటారా? సారీ టు సే దిస్. పిల్లల ముందే గొడవ పడే పేరెంట్స్ ఉన్న ఇళ్లల్లో పిల్లలు అయితే ఇలా సైలెంట్గానో లేకపోతే వైలెంట్గానో తయారవుతారు. మీ విషయంలో అలాంటిదేం లేకుండా చూసుకోండి. ప్రస్తుతానికైతే పాపకి నిద్ర చాలా అవసరం. ఆ విషయంలో కేర్ తీసుకోండి. మీరు తనతో ఎక్కువ టైం స్పెండ్ చేయండి. షీ విల్ బి ఆల్ రైట్. ఏం కావాలి సార్? కేజీ క్యారెట్స్ ఇవ్వు. సార్ క్యాప్సికమ్, క్యాబేజ్. ఆ. వన్ కేజీ టొమాటోస్ ఇవ్వు. హలో, హాయ్ రవికి. హాయ్ రా. నువ్వు అడిగిన డీటెయిల్స్ ఇంకో 1 hourలో పంపిస్తానరా. ఓకే, కొంచెం అర్జెంటుగా పంపించేరా. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అవును, అక్క కాల్ చేసిందరా? యా, కాల్ చేసిందిరా. వెయిట్, ఐల్ కాల్ యూ లేటర్. సార్ ఐస్ క్రీమ్. గో గో. హాయ్ సార్. చాక్లెట్ సార్. పిస్తా 1 లీటర్ ప్యాక్. 1 లీటర్ ప్యాక్ సార్. ఓకే సార్. హోల్డ్ ఆన్. స్ట్రాబెరీ. నాకెవరో ఏదో చెప్పాలనుకుంటున్నారు. ఏమై ఉంటుంది? ఎక్స్క్యూజ్ సార్.
ఆఫీసర్ అడ్రస్ వాట్సాప్ చేశాను రా, ఒకసారి వెళ్ళి కలు. ఓకే, ఐల్ బీ దేర్. ఓకేరా, బాయ్. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను కలవడానికి వెళ్తున్నది ప్రొఫెసర్ వేణుగోపాల్ని. ఆయన ఆత్మల గురించి చాలా పరిశోధనలు చేసి గొప్ప పుస్తకాలు రాశారు. హలో సార్, నేను విక్రాంత్. కాల్ చేసింది నేనే. ఒక్క నిమిషం. నువ్వు తెలుసుకోవలసిన విషయాలు ఆ ఎల్లో ఫ్లాగ్ పెట్టిన పేజీలో ఉన్నాయి. మత్ కర్నా నహీ चाहिए. आगे है, खेलो मत, अभी नहीं. థ్యాంక్ యూ. బాబు, ఈ సృష్టిలో సమాధానం దొరకని ప్రశ్న అంటూ ఏది లేదు. కావాల్సిందల్లా వెతకగలిగే ఓపిక, తెలుసుకోవాలనే తపన. జీవితంలో మనకెదురయ్యే చాలా ప్రశ్నలకు సమాధానం, చాలా సమస్యలకు పరిష్కారం అందులో దొరుకుతాయి. అన్వేషించు, అర్థం చేసుకో. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు మన పని మనం ఆడేద్దాం. పాట ఎక్కడి నుంచి వస్తుంది? నీ గ్రామ పంచాయతీ సొల్లేంటి నాకు తెలియగలుగుతా. నిన్ను దోచుకునేది నేనే, కానీ ఇప్పుడు కాదు, లాస్ట్కు నీ సౌండ్ వల్ల నేను కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నా. తప్పకుండా అది ఇప్పుడు కరెక్ట్. నేనే వచ్చేది నెల రాజు నేనే. సప్రే కూడా అరుబాయ్, సప్రే గుడ్. కాన్సన్ట్రేషన్ చేయలేదు నేను. దరికి వచ్చేది నేను. నువ్వు పాడుతూనే ఉండు. మొత్తం సామాన్లు వేసుకెళ్ళేదాకా నువ్వు పాడుతూనే ఉండు. తర్వాత నిన్ను తీసుకెళ్తా, అప్పుడు కానీ నీకు తెలుసు. నాకు సంగీతం ఒక్కటే 64, 65 కళల్లో కాదు, 64, 65, కానీ దొంగతనం మాత్రం 65 కళే. లైట్ వచ్చింది. నటరాజు శంకరా. హలో బావా. అరే తప్పు జరిగిపోయిందిరా. చిన్న లారీ కాదురా, పెద్ద ట్రక్ తీసుకురా. ఎందుకంటే ఇక్కడ మామూలు సెటప్ లేదురా. అడ్రస్ ఏడు బావా? అడ్రసా? అంజలి నిలయం, విల్లా 3. ఓ గాడికి ఎందుకు పోయినా బావా? గాడి దెయ్యాలుంటాయి. మీ అక్క కంటే ప్రపంచంలో తన దయ్యముంటాయారా? నవ్వుతాను ఏంట్రా? నీ అక్కకు నీకు నేనంటే నమ్ములాంటి ఉందా? ఫోన్ పెట్టాయి. దయ్యాలంట దయ్యాలు రాని, ఒక్క దయ్యాన్ని నా ఇంటికి తీసుకెళ్తా, అప్పుడు కానీ నా పిల్లలు నా మాటినది. దయ్యాలు లేవు, నా భూతాలు లేవు. అబ్బా, వీడోడు పికాసోకు పిచ్చ ఫ్యాన్ అయి ఉంటాడు. ఒక్క నిమిషం.
చూస్తా. వా విస్మరేది అదిరింది, కానీ నాకు అర్థం కాలేదు. అర్థం కాని పెయింటింగే కాస్ట్లీ ఎక్కువ అని నా ఫ్రెండ్ అన్నాడు. ఊపిరి సినిమాలో కార్తిక్ గీసినట్టు చాలా బాగుంది. ఎప్పుడో ప్రకాష్ రాజ్ లాంటి వాడు దొరకపోడా 2 లక్షలకు అమ్ముతా పెయింటింగ్. కృష్ణ మహానుభావ, నిన్ను నేను బాగా చూసుకుంటా. పడుకో, నేను ఇప్పుడే వేస్తా, రెస్ట్ తీసుకో. అమ్మా అమ్మా నువ్వు ఒక్కసారి బ్రతకాలమ్మా. అమ్మా అమ్మా నువ్వు ఇంకొక. అరే ఏంటి? అరే అక్కడికి పోయిందా? అరే కృష్ణుడు ఇక్కడికి వెళ్ళిపోయిందా? ఎందుకైనా మంచిది, నువ్వు ఇక్కడ పెడితే ఆగవమ్మా. నువ్వు నా ప్రాణం, నువ్వు ఇక్కడే ఉండు. నేను మందేసి ఏం జరిగిందో తెలుసుకొని వస్తా. ఎస్, ఫోటో ఇక్కడ లేదు, అక్కడికి వెళ్ళిపోయింది. కృష్ణుడు అక్కడ ఉన్నాడు. అంటే ఇంట్లో నేను కాకుండా ఇంకెవరో ఉన్నాడు. ఆడు ఖచ్చితంగా దొంగ అయి ఉన్నాడు. కోయ్ హే ఘర్మే, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఓ లేడీస్, midnight in the house. I want full light. ఎవరున్నారు? ఎవ్వరు లేరు. ఎవ్వరు లేరు. మళ్ళీ షాడు. ఎవ్వరు లేరు. కోయినాయే. Johnny, Johnny has papa, eating sugar, no papa, telling lies, no papa, open your mouth, ha ha ha. నచ్చిందా? నన్ను నీతో పాటు తీసుకెళ్తావా? అలాగే. గుడ్ నైట్. హాయ్ డేవిడ్, ప్రొఫెసర్ వేణుగోపాల్ని కలిశాను. ఆయన రాసిన బుక్లో నా రీసెర్చ్కి పనికొచ్చే ఇన్ఫర్మేషన్ దొరికింది. ఆత్మల్ని క్లియర్గా చూడడానికి మనం ఉపయోగించే ఎక్విప్మెంట్ని వెంటనే కొరియర్లో పంపండి.
హలో, రే వికీ, నువ్వు వెతుకుతున్న వ్యక్తి హై లైఫ్ లో ఉన్నాడు రా. ఐ యూ ష్యూర్? యా, నువ్వు వెంటనే వెళ్తే కలవచ్చు. గో ఫాస్ట్. యా, ఇప్పుడే బయలుదేరుతాను. అమ్మా ఆకలి. Can I have this chair, please? Can I borrow a cigarette? Excuse me, sir. Sir, Guru. What do you want, sir? Same here. Excuse me, sir. చెప్పు. ఎరా వికీ, నువ్వు అతను కలిసావా? ఏమైనా మాట్లాడావా? లేదురా, మాట్లాడే లోపే వెళ్ళిపోయాడు. ఈసారి ఎలాగైనా కలవాలి, మాట్లాడాలి. ఓకేరా, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? చూద్దాంరా, ఇంకోసారి ట్రై చేద్దాం. లెట్ us see. ఓకేరా, బాయ్. బాయ్. వెలుతురుతో స్వాగతం చెప్తున్నారంటే ఈ ఇంట్లో ఉన్న వాళ్ళకి సంతోషాన్ని ఇచ్చే విషయం ఏదో జరిగింది. ఏంటది? ఓకే, ఎక్విప్మెంట్ కొరియర్ రేపు వస్తుందన్నమాట. నో స్మోకింగ్. ఓకే.
One more pick. నో సార్, టైమ్ ఈజ్ ఓవర్. I said one more pick. బార్ ఈజ్ క్లోజ్డ్. Hey, ఎవడ్రా అది? ఎవరు నువ్వు? పేర్లో ఏముంది సార్, నా దగ్గర మందుంది, వస్తారా? ఎక్కడికి? మా ఇంటికి రండి సార్, మంచి పార్టీ ఇస్తాను. పార్టీయా? పద. లోపలికి వెళ్దానండి సార్. ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఒక్కసారి రండి సార్, మీతో మాట్లాడాలి. నాతో మాట్లాడాలనుకుంటే నా ప్లేస్కి రా. నేను రాను. ఆ ఇంట్లోకి అసలే ఒక్కసారి రండి సార్.
హలో. Hi, Vikrant. How are you doing? I'm waiting for your call. Did you get the courier? హాయ్ డేవిడ్, ఐఎమ్ డూయింగ్ ఫైన్. ఐ గాట్ ద ప్యాకేజ్. థ్యాంక్స్ ఫర్ సెండింగ్ మ్యాన్. How it works? Did you find anything? యా, ఇట్స్ వర్కింగ్ ఫైన్ డేవిడ్. ఐఎమ్ ఏబుల్ టు సీ ఎ బేబీ సోల్. It was very clear, and the doubt which I had was clear. As we expected, the atom reaction in the soul with UV rays is successful. Did you find only one soul? Yes, David, I saw only one soul. But I doubt there's another soul too, but I haven't seen it. Wow. What are your next plans? I'm just wondering why these souls are existing and what they're looking for. Okay, Vicky, take care. If you need anything, me. Sure, David. Thank you so much. I'll keep you posted. ఆ ఇంట్లో ఏదో ఉందని జరుగుతుందని తెలిసినా కూడా నువ్వు ధైర్యంగా ఉంటున్నావు అంటే చాలా గ్రేట్ రా. ధైర్యమేం లేదురా. ఆ ఇంట్లో వాళ్ళకి నాకేదో హాని చేయాలన్న ఉద్దేశం ఏం లేదు. వాళ్ళకి ఇంకేదో కావాలి. అదేంటో తెలియాలంటే అసలు ఆ ఇంట్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి. కానీ నాకు చాలా ఆశ్చర్యంగా ఉందిరా. చిన్న పాప డైరీ రాయడం ఏంటి? ఎవరో గాని పాపకి మంచి అలవాటు నేర్పారా? డైరీ బైరా. అరే వికీ,
ఈ రోజు ఎందుకో కొత్తగా ఉంది. మనసుకి రెక్కలొచ్చి రివ్వున ఎగరాలనుకుంటోంది. ఇన్నాళ్ల నా ఒంటరితనపు నుదుటిన బొట్టెట్టి ప్రేమ పేరంటానికి ఆహ్వానించాడతడు. ఇది నిజమా కలా తెలియని స్థితిలో నేను, నిజమేనంటూ నిర్భయంగా అతడు.